ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి శ్రేయోభిలాషులందరికీ నియోజకవర్గంలో పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. సంబంధించి ఇప్పుడు కొద్దిసేపట్లో సభ స్టార్ట్ అయింది కాబట్టి దయవుంచి సంబంధించి మీరందరూ ప్రస్తుతం టీడీపీకి సంబంధించిన కుర్చీల్లో ఆసనం కావాలని కోరుకుంటున్నాము. మరి కొద్దిసేపట్లో స్పందన కనిపిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. దయవుంచి వచ్చిన అతిథులందరూ రైట్ సైడ్ నుంచి కూర్చోవాలి. ప్రజలందరూ కూడా బాబు గారి ఖచ్చితంగా సభా ప్రాంగణంలో ఉన్న ఆహ్లాదంగా ప్రతి ఒక్కరు దయవుంచి చేసిలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. అలా రకరకాలుగా రావడం జరుగుతుంది. ఇదేమీ లేదండి, అందరి కోరిక బాబు గారు ఈసారి తప్పనిసరిగా రావాలి, మళ్ళీ మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలండి. అంటే ప్రధానంగా మహిళలు కూడా ఎక్కువగా కూడా గ్యాలరీల్లోకి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలు తప్పనిసరిగా చంద్రబాబే రావాలి అనేటటువంటి కోరుకునేటటువంటి నేపథ్యంలో ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? లా అండ్ ఆర్డర్ రక్షణ, లేదంటే మహిళా డెవలప్మెంట్ అనేటటువంటి ఆర్థిక స్వావలంబన, ఏంటి ఈ ప్రధానంగా ఏం చెప్పుకోవచ్చు? ఏమి లేదండి, ఇప్పుడు ఏ విధంగా చూసినా కూడా ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. నవరత్నాలు అనే ఒక ఇది చెప్పి కాన్సెప్ట్ చెప్పి లోపలికి వీళ్ళు ఈ పదవుల్లోకి రావడం జరిగింది. ఈ మంత్రిగా రావటం కానీ ముఖ్యమంత్రిగా రావటం కానీ అందరూ ఈ విధంగా దీన్ని అడ్డం పెట్టుకునే వచ్చారు ఈ మంత్రి. కానీ అప్పుడు ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా చాలా తేడాలు ఉన్నాయండి. ఎందుకు రావాలి అనుకుంటున్నారంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ ఆడవాళ్ళకి డ్వాక్రా అని కొంచెం ఇలాంటి డబ్బులన్నీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆడవాళ్ళు కూడా స్వతంత్రంగా బతకగలరు అని బాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు పథకాలు మేమే పెట్టామని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఎన్టీ రామారావు గారు ఉన్న దగ్గర నుంచి ₹2 బియ్యం దగ్గర నుంచి పథకాలు ఆ రోజునే ప్రవేశపెట్టడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, పథకాలను మేము ప్రవేశపెట్టాం, మేము చాలా బాగా చేస్తామని చెబుతున్నారు. కానీ ఏ ఒక్కటి కూడా అసలు నెరవేర్చడం జరగట్లా. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రజావేదిక ఉందండి, 8 కోట్లు కట్టిన ప్రజావేదికని రావడమే కూల్చేశారు. సభా ప్రాంగణంలోకి విచ్చేసిన అన్నా క్యాంటీన్ పేద ప్రజలకు ₹5 ఆడపడుచులందరికీ విజ్ఞప్తి, అది ఒకటి. అంటున్నారు పిల్లల చదువులకు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలుసుకొని రైట్ సైడ్ లేడీస్ గ్యాలరీకి రావాల్సిందిగా కోరుతున్నాము. పిల్లలకి ఫీజులు కరెక్ట్ గా రావాలి. అలాగే వాలంటీర్స్ అందరికీ విజ్ఞప్తి, 2వ సంవత్సరం ఇంకో పేపర్ అంటున్నారు. ఈ మధ్యలో కూర్చున్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి రైట్ సైడ్ కూర్చోబెట్టాలి. 100 మందిలో 60 మందికి కూడా ఆ పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి అందట్లా. అదేమంటే అమ్మాయి అకౌంట్ లోకి డబ్బులు పడతాయి అంటున్నారు. అంటే ఏంటి, ఇంట్లో కూడా తన్నుకోవటమే అమ్మా నాన్న ఇద్దరు కూడా ఆ విషయానికి. ఎందుకంటే తండ్రి తాగుతాడు అంటున్నారు. మీరేం చేశారు, చేసి ఆ బ్రాండ్లు పేర్లు మార్చి డబ్బులు సంపాదించుకున్నారే తప్ప ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగపడాల. ఇంకా ఇప్పుడు కార్మికులు ఉన్నారు, ఇసుక అవి కూడా బాగా రేట్లు పెంచేసి పనులు ఆగిపోయి అది నోరు కొట్టేశారు. ఒక రకంగా చెప్పాలంటే అందరూ హాయిగా బతకాలంటే అని ఎక్కడి నుంచో జనం అందరూ రావడం జరుగుతుంది. ఈ సభకు సంబంధించి చూసుకోండి. నమస్తే అండి, నా పేరు కృష్ణవేణి, ఎక్స్ జెడ్పీటీసీ నకరికల్ మండలం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా కదిలిరా, దానికి ప్రపంచం చాలా అద్భుతంగా ఉందండి. ఎటు మూలన చూసినా ఇప్పుడు ఆయన మీటింగ్ స్టార్ట్ అయ్యేది 3 గంటలకి, కానీ రోడ్లు జనంతో కిక్కిసిపోయి ఉన్నాయండి. అంటే ఎవరు కూడా ఇళ్లలో లేరు ఈ రోజున. ప్రతి వాళ్ళు కూడా మాకు తెలుగుదేశం పార్టీ రావాలి, మాకు మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఆయన వస్తే అనే వాళ్ళు అందరూ, అటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ చదువుకునే వాళ్ళు కానీ పనిచేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు గారు కావాలి, చంద్రబాబు గారి నాయకత్వంలోనే మేమందరం కూడా ముందుకు నడవాలి అని అనుకుంటున్నారు. ఈరోజు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈరోజు జనాలు ఇలాంటి వేదికలను అలంకరిస్తే డబ్బులు పెట్టో లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు పెట్టో లేకపోతే మందులు పోసో జనాలు తరలించడం అవుతుంది. ఇవాళ అలా కాదండి, బాబు గారి కోసం స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఈరోజు రోడ్లు చూడండి ఒకసారి. ఎటు చూసినా అటు నుండి తెనాల నుండి చూస్తే తెనాల నుండి, ఇటు పొన్నూరు నుండి, ఇటు గుంటూరు నుండి, అటు దుగ్గరాల నుండి, మంగళగిరి నుండి ఎక్కడక్కడ రోడ్లు స్తంభించిపోయినాయి. బాబు గారు ఇక్కడ స్టార్ట్ చేసేటప్పటికి కూడా రోడ్ల మీదే ఉంటారండి జనాలంతా కూడా. ఓకే, అంటే రాబోయే 2024 ఎన్నికలకి ఎలా ఉండబోతుంది పరిస్థితి? చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మాత్రం మేము అనుకోవడం 175 సీట్లకి మనం 140 మాత్రం గ్యారంటీగా దాడతామండి. 175 అని చెప్పండి, 140 మాత్రం గ్యారంటీ దాడతాం. ఎందుకంటే వాళ్ళు చేసేదే మనకి ఈ రోజున మనకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. వాళ్ళు చేసే ప్రతి చర్య కూడా ఈరోజు ప్రతి వాళ్ళు కూడా మీడియా కానీ ఇట్లా మన ఈ పేపర్ల వాళ్ళు కానీ మీరు చేసేదే జనాలకు ఎక్కుతుందండి. కాబట్టి తప్పకుండా మనం రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారండి. ఇది పరిస్థితి. ఏదైతే రాబోయే రోజుల్లో కాబోయేది మరలా 2024కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండబోతున్నారు అనేటటువంటి ఒక విశ్వాసం టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం చేసేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఓవైపు అయితే మరోవైపు అభివృద్ధి లేక ఏదైతే సంక్షేమం కూడా అంతంత మాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలు పెద్ద ఎత్తున కూడా స్పందించి టీడీపీకి వెన్నుదన్నుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉందనేటటువంటిది స్పష్టంగా చెబుతున్నారు.